శివపార్వతుల సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇసుకతో 15 అడుగుల వెడల్పుతో అద్భుతంగా తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆది దంపతుల అన్యోన్యతను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. సేవ్ అవర్ కల్చర్ నినాదంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. దేవిన శ్రీనివాస్, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. నేను గత 10 సంవత్సరాలుగా వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైకత్ శిల్పకళ ద్వారా కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్యోన్యత ఉట్టిపడుతున్నటువంటి ఆది దంపతులను ఈ సైకత్ శిల్పంలో రూపొందించి ఆది దంపతుల అన్యోన్యం ఆదర్శనీయం, సేవ్ అవర్ కల్చర్ అన్న నినాదంతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. నా పేరు దేవిన శ్రీనివాస్, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. నేను గత 10 సంవత్సరాలుగా వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైకత్ శిల్పకళ ద్వారా కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్యోన్యత ఉట్టిపడుతున్నటువంటి ఆది దంపతులను ఈ సైకత్ శిల్పంలో రూపొందించి ఆది దంపతుల అన్యోన్యం ఆదర్శనీయం, సేవ్ అవర్ కల్చర్ అన్న నినాదంతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. నా పేరు దేవిన శ్రీనివాస్, మాది తూర్పు